నాటేసుడా ఇక్కడ ఇట్లా ఉండే ఇంటికి పోతాడు ఇవ్వడండి ట్రాక్టర్ అని ఇప్పుడు పొద్దున ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చిండ వాడు దిగబెట్టి పని పెట్టి పెట్టింది ఎప్పుడు అయితే ఏం చేసుడు ఈ నీళ్ళు చల్లకుండా ఈ పైపు అవ్వ కొత్త పైపు తీసుకురా అంటే పాత పైపు వేసింది ఇవన్నీ తాళ్ళు కట్టుకుంటా నీ అవి ముళ్ళు కట్టుకుంటా ఏం చేసుడు ఏమైనా ఎంతసేపు మాట్లాడుతావు ఫోను ఓ సారు గంటలు మళ్ళీ ఎక్కువ తక్కువ రాసి పెడతావు టైము గిట్టసేప దిగబెట్టి పండ పెట్టిన వీడ ఎప్పుడు చూడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటున్నావు నిన్నేనే గిట్ట గడ చూసుకుని మాట్లాడుతున్నావు కొద్దిగా దున్నే కానీ జల్దీ ఆగలేదా కొద్దిగా అంత ఫోన్ మాట్లాడదాకా కాదే ఈ పండుగ పూట వచ్చి నువ్వు అంత ఆగామని చెప్తాను నిన్న మొన్న రమ్మంటే రాకపోతుంది ఈ ఫస్ట్ చెప్పిన కదా కింద అయిందికి మీది కాలేదు కొద్దిగా కింద కొద్దిగా ఆడాలి బాగా లొందుకుంది మంచిగా లెవెల్ కొట్టు మంచిగా దున్నే కొద్దిగా ఏమైనా ఫోన్ పట్టుకుని ఊకుంటున్నావు నీ అవ్వ నువ్వు వచ్చుడేందో దున్నిచ్చుడేందో నాకు దిమాకరం అవుతుంది పండుగ ఉంది ఇంటికాడ అవ్వా అవ్వాయ్ ఉన్నావానే ఇంట్లో సప్పుడు లేదు ఎటువైనా ఉన్నావా లేవా ఇంట్లో ఏందిరా అన్నమయ్య అన్న వేసుకురాపు ఏంద్ర పోడా కంచంలో అన్నం పెట్టుకుని బీరుపై సుత్తానేవురా ఏమురా అది తగ్గిందిరా అవి ఏం లేదవ్వా ఆ కింది మాట నాటేపించిన కదా ఇప్పుడు మీద దుంతురు కదా కింది మాట నాటేపించినవి పైసలు కైకిలో వచ్చి ఇజ్జత్ మనం తీస్తురాడ ఏం చేస్తుంటే తలకాయ నొప్పి అవుతుంది జేబులో రూపాయి లేకపోయా అందుకే నాకు అన్నం తినబుద్ధి అయితే లేదే పెద్ద రందైంది నాకు గవానికి ఎందుకు బాధపడతానవురా పెరుగుతోటి అయితే అన్నం తిను నీ అవన్నీ పెరుగు చల్లకుండా దీంతోనే పోతడానికి పెరుగుతోటి ఏం పోతుంది అవురా నాటే వచ్చిన ఆడోళ్ళు 5 అయిందంటేనే ఆగరు పైసలు కాగుతారా అంటే పైసలు ఎక్కడున్నాయే ఉన్న పైసలు బాగా అవసరానికి తీసుకొని పోయా ఇప్పుడు అవసరానికి ఏమన్నా జేబులో రూపాయలు లేకపోయా ఇక్కడ కైకిలతోటి నా ఇజ్జత్ మానం పోతుంది ఏం చేసుడే మరి అవ్వ ఏం చేసుడు ఏందిరా బావ దగ్గరకు పోయి నీ పైసలు అడతారాపో ఏదో ఒక అవసరం ఉండదని తీసుకురాపో బిడ్డ ఇక పోతున్నా అవ్వ ఇక పోయి బాగా పైసలు ఇచ్చేలా కానే ఉంటా నా బతుకు తీయటి మాటలకు తీర్థం పోతే నువ్వు గుళ్ళి అనే సల్లి అన్నట్టుండే నా కథ ఏం చేసుడే నా చెయ్యి బండ కింద ఇరికింది మెల్ల తీసుకోవాలా మరి బావ దూరపడు కాదురా చెల్లెని బాగా పెడతాడు నిమ్ములంగా అడుగురు బిడ్డ సరే తీయే ఎట్లనో అడుగుతా తీయే సరేరా నువ్వు అన్నం తిని చెప్పను చెల్లె ఏం చెప్తున్నావురా మంచిగా ఉన్నారా అన్న మంచిగా ఉన్నావా అనే అమ్మ ఎట్లున్నది ఫోన్ చేయకుండానే వచ్చినావు ఏం లేదురా చిన్న పని నుండి వచ్చిన సరే అన్న దా ఇంట్లోకి బాగాలేడా ఉన్నాడన్నా కూసో పిలుస్తా బావా ఓ బావా మా అన్న వచ్చిండు మంచిదేనా అంతా మంచిదే సరే మీరు కూర్చొని నేను నీళ్ళు తీసుకొస్తా ఇప్పుడు నీళ్ళు ఎందుకే మేము ఇద్దరం బయటకు పోయి కలదాగత్తాం ఇప్పుడు అనుకో బావ నువ్వు తీసుకురా చెల్లె నీళ్ళు ఏందో సడన్లీ ఇల్లు గుర్తుకొచ్చింది బండి ఇటు తిరిగింది మరి ఏం లేదు బావ చెల్లెని చూసుకోవడానికి వచ్చిన అట్లనే ఇక పైసలు ఇచ్చేది ఉంది కదా అవి కూడా అడకపోదామని వచ్చిన ఆ పైసలకి ఇప్పుడు ఎక్కడి 2-3 నెలల దాకా దొరికి గట్లా ఉంటుంది బావ ఎట్లా చేసి ఇయరాదు ఆడ పొలం నాటేసిన కైకిలో మానం తిత్తూరు గట్ల మాట్లాడితే ఎట్లా బావా ఎన్నిసార్లు చెప్పాడా నీకు ఇప్పుడు దగ్గర రూపాయి లేదు ఏం మాట్లాడుతున్నావు బావ నువ్వు అదే కైకిలో ఇంటికి వచ్చి మానం తిత్తూరు ఇదేనా అవసరం తిరిగినాక లంగ మాటలు మాట్లాడేది ఏంది నీకు ఎంత ధైర్యం నన్ను లాగంటావా ఎటు పోతురు బావా తాటికల్లుకా ఏందే పోయేది మీ అన్నేమన్నా నిన్ను నన్ను చూడడానికి వచ్చిన అనుకుంటున్నావానే అప్పు కోసం వచ్చిండే నేను లంగనాట అది కాదు బావా ఏంది కాదేంది ఇన్ని రోజులు నీ కడుపులో ఉన్న మాట ఇప్పుడు కక్కినవు చూస్తా నీ సంగతి చూస్తా ఇప్పుడు మా అన్న ఏమన్నాడు గంట కోపానికి వస్తారా
నీకు ఎంత ధైర్యం? ఎన్ని గుండెలు నీకు? నా చెల్లెని కొడతావా? నీ సంగతి ఎంత? నీకు ఎన్ని గుండెలు? నా ముంగట చెల్లెని కొడతావా? నీ సంగతి ఎంత చూసుకుంటా. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేంద్రా చూసేది? నా పిల్లలు నా ఇష్టంరా, నువ్వు ఓనువిరా మింగాయ్. నా చెల్లెని కొట్టి అనుకోమంటా అవునా? నీ సంగతి చెప్తా. ఏదైనా చెప్పు, డ్రామా చెప్తే రైట్ కచ్చి. దండం పెడతా బాబా, ఆగు బాబా ప్లీజ్. ముందు నా పైసలు కట్టరా, నా పైసలు కట్టు. పైసలు కట్టని శాత కాదు కానీ నా చెల్లెని కొడతావురా నువ్వు? ఏంద్రా నీ పైసలు? రేపు పొద్దుగా అలా గిట్లు ఇస్తారా నీ పైసలు? దాని తర్వాత నేను చూపిస్తారా నీకు? జర ఆగు బాబా, మా అన్నకి తెలియక అన్నాడు. ఎవరు చుట్టుపక్కల చూస్తే ఇజ్జత్ పోతుంది బాబా, ఇజ్జత్ పోతుంది బాబా. ఏయ్ మాట్లాడకు. మీ అన్న నన్ను లంగ అంటాడే, నా మీదకి ఉరికత్తాడు కొట్టడానికి మీ అన్నగాడు. నువ్వు చేసేదేమన్నా మంచిగా ఉందా? నా కళ్ళ ముందు నా చెల్లెని కొడతావా? నిన్ను ఆగే చెల్లెంటే ఒక క్షణం కాదు. ఏమనుకుంటున్నావు? మా చెల్లు ఉందని ఇడిచిపెడుతున్నా నిన్ను. గట్టనా చూడరా? అయ్యో ఆగు బాబా, నీ దండం పెడతా బాబా. ఏమో నన్ను కొట్టిన వల్ల బాధ అట్లా మాట్లాడిండు బాబా, ప్లీజ్ పట్టించుకోకు. వానికి బాధ అనిపిస్తే నా సంగతి చూస్తాడానే. చూస్తారా అయ్యలా నీ సంగతి చూస్తావా? చూస్తా చూస్తా అంటున్నాను. చూరా చూరా చూరా. అయ్యో జర అన్న ఆగులే అన్న, ప్లీజ్ అన్న, నేను దండం పెడతా అన్న. నువ్వు పో అన్న ఇక్కడ నుంచి. ఇక్కడ పిల్లలు పెద్ద చేయకన్నా, పో అన్న. ఏమైందన్న పైసలు ఏవా? ఎన్ని రోజులు ఆపుతావే? అరే ఇస్తారా, ఒక 10 రోజులు ఆగురా. కొద్దిగా పరిస్థితులు మంచిగా లేవురా. ఇయ్యనారా జర నన్ను నమ్మురా. ఏందా నాకు పైసలు నాకు ఇవ్వంటే నాయ నాకు ఇస్తలేవు. 10 రోజులు అంటున్నావు. నా పైసలు నాకు 2 రోజులు ఇవ్వకుంటే నీ సంగతి నేను చెప్తా. ఏందిరా నా సంగతి చూస్తావరా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావురా? నువ్వు ఎవరి దగ్గర చూపించాలో చూపించుకోండి రుబాబు. అన్న కొద్ది బాగా ఎగురుతున్నావు నువ్వు. నా దగ్గర నీ రుబాబు నడవది, అర్థమవుతుందా? ఏంది మంచిగా ఉండదే? నా పైసలు నాకు ఇవ్వంటే ఎన్ని రోజులు తప్పించుకొని పోతావు. నా పైసలు నాకు పండుగ అని కూడా చూడ. 2 రోజులు నీటికి వస్తా, అంగడి ఎత్తా. ఏ పోరా, నీ పైసలు రేపే వారుతావా? సుత్తా ఇస్తావో మరి ఎగదేగుతావో సుత్తపో. ఇప్పటిదాకా నేనా దుకాణంలో పోయి సామాన్ తీసుకొని పిండి పట్టించుకొస్తానా బావా? ఏమైంది ఇప్పుడు గంత కోపంగా ఉన్నావు? అవునే, నువ్వు ఇంటికాడ ఉండకుండా నువ్వు ఎటు తిరుగుతున్నావే? దుకాణం దగ్గర కదా పోయింది, నేడు తిరగబోయినా. నిన్న నీ అన్నగాడు వచ్చి ఇంటికాడ ఇచ్చే తీస్తాడు. నీ అన్నగాడు గన్ని మాటలు అన్నాడు, ఒక్క మాట అనలేదు. అంటే నీకు అన్నంటే గంత బాగున్నది కానీ మొగుడంటే నీకు అంత బాగుండలేదా? అన్న ముందు చెల్లిని కూడా దూకుంటారా బావా? ఏయ్ నాకు ఎదురు నోరు లేపకు. బంగారం సొంటి పోలేదు కొడుతుండే ఇక్కడ వచ్చి. నీ సంగతి నీ అన్న సంగతి చెప్తానే నేను. ఎందుకంత కోపం బావా? మన వాళ్ళే కదా. మనకు ఎవరు లేరు ఇక చలి. ఇంకో తప్ప నా అవ్వ నా అయ్య నా అన్న అని చెప్పేసి అన్నావు అనుకో, నరుకుతా బిడ్డ. ఓ నడు అన్నేసుకురాపా. అవ్వ నడు. అన్నగాడు అటు కూడా అన్నగాడు. నేను అన్నగాడు పెద్ద నాకు బిస్ అవుతాట. బాబా ఇక శేఖర్కు ఏం రోగం వాళ్ళ బామ్మారి చచ్చిపోయిన నుంచి కోరిని ఊకే రోజుకు రోజు కొడుతుండు. ఏం రోగం పుట్టింది శేఖర్కు? బండికి ఏం రోగం అయింది? గిట్లా అబ్బాయి దిగపోతే ఎట్లా కూర్చుంటావానే? ఏమైంది బావా? ఏమైందంటే ఏం చెప్పాలనే? నీ చేస్తుంటే దరిద్రాన్ని చేసుకుంటే జీవితం మొత్తం దరిద్రం లెక్కనే అయింది. ఇంకా ఏమైంది అని అంటున్నావు? నేనేమన్నా ఇప్పుడు బండి ఖరాబ్ అయింది దానికి నన్ను అంటున్నావు? నోరు మూసుకున్నాడు మళ్ళా నాకు కోపం చెప్పకు. జరుగు. కవిత మీ అన్నత్తుండు వంతను మాట్లాడినావు అనుకో, నీ మెడలు ఒక్కటి దెబ్బ కిరగకూడదు. గట్లెందుకు అంటాను? నోరు తెరిస్తే చంపుతా. ఏమైందిరా?
ఇక్కడ కాగిర్రా ఏంటి బండి కింద ఖరాబ్ అయిందా? ఆగు బావ, నేను చూస్తా ఆగు బండి. నువ్వేందే నా చూసేది? నాకు ఎవరి సాయం వద్దు, నీ సాయం అస్సలు వద్దు. బావా గట్లని కనుకుంటావు బావా, ఎన్నో అత్తే పోతాయి గట్లా అనుకుంటావు బావా నువ్వు. అచ్చే నువ్వు మర్చిపోతావు కావచ్చు కానీ నేను మర్చిపోను రా. నాకు ఇజ్జతి మాన ఉన్నది, అర్థమైందా? ఇప్పుడు ఏమైంది? మా అన్ననే వచ్చి మాట్లాడండి కదా, ఎందుకంత కోపం? ఊపే ఎక్కువ తక్కువ మాట్లాడితే చెంప వల కొడతా. మీ అన్న నన్ను దొంగ లాంగా అంటే నేను పడతానా? వాని సంగతి ఏందో వాని లెక్క ఉందో నేను చూస్తానే. ఎందుకు బావా గంత కోపం? మనకు మన అన్న తప్పించి ఇంకెవరు ఉన్నారు? జర కోపానికి రాక బావా, నేను చెప్పింది నేను. హాయ్ ఒరల్ దొంగ ముఖందానా, పాలతో ముఖందానా, నాతో డ్రామాలు చెప్తున్నావు నువ్వు? బావా నేను అన్న తప్పే బావా, నన్ను క్షమించు బావా. నువ్వు పైసలు లేకుండా మంచిదే కానీ చెల్లెని పండుగ ఇంటికి తీసుకురా బావా. మాకు పండగ లేదు, పబ్బం లేదు, ఎవ్వడు లేడు, ఏడికి వచ్చేది లేదు. ఆ తనకు బావా నీకు దండం పెడతా బావా, నీ కాలు మొక్తా బావా. చెల్లెని తీసుకొని పండగరా, మా చెల్లకు నేను తప్పించి ఎవరు ఉన్నారు బావా? ఎక్కడ కోయలేదు, ఓన్ దగ్గరికి వచ్చేది లేదు. నీకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అరా నీ చెల్లె బావా అని? గట్లెందుకు కోపానికి వస్తానో బావ? మా అన్న గంతగానో బతిలాడుతాడు, వస్తా అని చెప్తే ఏమవుతుంది? మా అన్న అంత బతిలాడుతుంటే నాకు గుండె దొరక్కపోతుంది. అవునే గుండె దొరకపోయింది అంటున్నావు. నీ అన్న వచ్చి ఇంటికాడ గన్ని మాటలు అంటే నాకు గుండె దొరకపోలేదా అని? గన్ని గన్న మాటలు అన్నాడు, నాకెంత కోపం ఉండాలి చెప్పు? జరగట్లా అనకు బావా, నేను చెప్పేది విను బావా. మాట్లాడకే మళ్ళీ కోపం తెప్పి నేను చెప్తున్నా. ఇట్లా కోపం రాకు బావా, ఎందుకు కోపడతావు అట్లా? ఆగు బావా. చెల్లని బావ అత్తన్నారా? చెప్పినావా? చెప్పినా మరి అత్తనన్నారా? చెప్పిండే, చెప్పేది చెప్పిన. గడ్డం పట్టుకున్నా, కాలు పట్టుకున్నా, బతుకులాడినా, ఇంకే రకంగా చెప్పాలి? అయ్యో బిడ్డ, సంక్రాంతి పండుకున్న బిడ్డ రాకుండా అవుతుంది అయిందిరా. అవ్వ సెల్లుని బాగా వచ్చింది. వచ్చిందనా బిడ్డ? మంచిగున్నారా? ఇప్పుడు మంచిగా ఉన్నాయవ్వ. మంచిగా ఉన్నారా? అన్న మంచిగా ఉందా? హుషారు ఉంది బిడ్డ. అన్న మంచిగా ఉన్నారా? చూసినావా మా అన్న ముఖంలో మా అమ్మ ముఖంలో ఎంత సంతోషం వచ్చిందో మన వచ్చుతోనే. ఓ నా తల్లి, మా ఇంటికి వచ్చి ఎంత లక్ష్మి, మా ఇంటి లక్ష్మి, మా దీపాలి. లోపల పంప. అయినా నన్ను క్షమించే, నిన్ను ఎన్నో మాటలు అన్నా, నిన్ను బాగా బాధ పెట్టినా. నేను నిన్ను క్షమించలేదు బావా. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవుతలేదు. ఏమైంది బావా చెప్పు. నువ్వు నాకు ఎంత సాయం చేసినావో నాకు తెలుసు బావ. సరే తమ్మ, కంపల్సరీ ఫ్రెండ్స్ సెట్ చేస్తారా? రేపు ఇస్తారా? సరేనా? కొంచెం నా బాగా అర్థం చేసుకోరా. అన్న ఆగే, నీ పైసలు ఇచ్చిరు కానీ. నా పైసలు ఇచ్చిర్రా? ఎవర్రా? ఎవరు ఇచ్చిర్రా? నువ్వు పైసలకు బాధపడుతున్నావని మీ బామ్మర్ వచ్చి పైసలు ఇచ్చిండే. మా బావని ఏమనకని చెప్పిండే. ఈ మధ్యలో ఏదో లొల్లి జరుగుతున్నాయట కానీ మీ బామ్మరిది బంగారం అసంటాడు. అసలు బామ్మర్ది నీ అదృష్టం అన్న. ఈ రోజులు అసలు బామ్మర్ది ఉండడు. బామ్మర్ది అంటే బాగా మంచిగా కొరటోడు. ఏదో లొల్లి అవుతున్నా వినబడ్డది కానీ అవన్నీ ఏం పట్టించుకోకూడదు. మీ బామ్మని అయితే మంచిగా చూసుకో, అర్థమవుతుంది అన్న. అబ్బా మీరు ఇంత చిన్నోళ్ళైనా నాకు బుద్ధి మాట చెప్పిర్రా. మా బామ్మరిది గంత మంచి గుణం అని అనుకోలేదురా. ఈ కంచెల్లి మా బామ్మరిదిని మా ఫ్యామిలీ అందరూ మంచిగా చూసుకుంటారా. జరిగింది బావ. ఏ దాని గురించి పట్టించుకుంటా బావా. నేను నీకు సాయం చేయాలి, నువ్వు నాకు సాయం చేయాలి. ఒకరికి తోడుంటేనే కదా బావా. నువ్వు నాకు అవన్నీ కాదు. నా పండుగకు నువ్వు చెల్లెని తీసుకొని వచ్చినావు ఇంటికి, మంచిగా సంతోషంగా పండుగ జరుపుకుంటాం. దా బావా, నీకన్నా ఎక్కువ అవన్నీ మర్చిపో. దా చూసినావానమ్మ, ఇంతసేపు దాకా చేసిళ్ళు వాళ్ళిద్దరు బాబు మమ్మల్ని ముచ్చట పడతలేదు. ఏమరా అన్న, బాబు మమ్మల్ని ముచ్చట పడతలేదు ఎవరా?
ఇక దొరకదా ముచ్చట మీకు? అయినా మనందరం కలిసినాం, అందరం సంతోషంగా ఉండాలన్నా కదనమ్మా? బిడ్డ అందరం సంతోషంగా ఉంటే మంచిగా. అరే చెల్లె బావా మీరు వచ్చిన నాకు సంతోషం రా, అదే 10,000 రా నాకు. ఇది మాటలు ఉన్నా మరి ఏమైనా ఉన్నదా మరి? పో బాబా. అయితే మా అన్న తీసుకోపోతాను. అయ్యో మీ అన్నను ఏం లేకపోతలేను.